తెలుగు స్టార్ హీరో ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నటించిన చిత్రం వార్-2. ఈ సంవత్సరం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు కలిసి నటించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా ఫ్రాంచైజీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెరిగింది. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు ఎంతవరకు అలరించారు అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: దేశం దృష్టిలో ద్రోహిగా ముద్రపడ్డ రా మాజీ ఏజెంట్ కబీర్, హృతిక్ రోషన్, సునీల్ లూథ్రా, అశుతోష్ రాణా కు కనిపించకుండా అజ్ఞాతంలో గడుపుతుంటాడు. అంతేకాదు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జపాన్లో ఉన్న ఓ పవర్ఫుల్ వ్యక్తిని అంతం చేస్తాడు కబీర్. అయితే కార్టెల్ అనే యాంటీ సోషల్ యాక్టివిటీ గ్రూప్ కబీర్ సహాయంతో భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఆ కార్టెల్ గ్రూప్ కబీర్కు సునీల్ లూథ్రాని చంపాలని చెబుతుంది. అనుకున్నట్లుగానే తన గాడ్ఫాదర్ లాంటి సునీల్ను అంతం చేస్తాడు కబీర్. అయితే కబీర్ను ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్, అనిల్ కపూర్, ఇండియన్ గవర్నమెంట్ సోల్జర్ విక్రమ్ చలపతి, ఎన్టీఆర్ నేతృత్వంలో ఓ టీంను రంగంలోకి దింపుతుంది. ఆ టీంలోనే కావ్య లూథ్రా, కియారా అద్వానీ కూడా ఉంటారు. ఇక విక్రమ్ టీం కబీర్ను పట్టుకో